పెద్ద మనిషి వైపు పూసిన నుండే ఆడపిల్లకు ఆంక్షలు ఎన్నో, చూసేదాన్ని చూడొద్దంటారు, నవ్వేదాన్ని నవ్వద్దంటారు అని నీ చిన్ననాటి స్నేహితున్నమ్మ చెల్లెమ్మ అంటారు. దట్ ఈస్ ద అల్టిమేట్ పొయటిక్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ హిమ్. సో దానికి కూడా అప్పట్లో 1995లో దానికి ఉత్తమ గీత రచయితగా వచ్చింది, కానీ తను తీసుకోలేదు. అలాగే ఒరే రిక్షా సినిమాలో ఇంకోటి సాంగ్ కూడా ఉంటుంది, నీ అది కూడా ఇది నా రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోల్. కానీ ఇది 1983లోనే రాశాడు సాంగ్. 1983లోనే అది చాలా పాపులర్ సాంగ్, దాన్ని అక్కడ వాడుకున్నారు అనమాట. అలాగే 2011లో జై బోలో తెలంగాణలో నాకు చాలా ఇష్టమైన పాట. అది కూడా నేను ఆంధ్రప్రదేశ్ అనంతపూర్ నుంచి వచ్చినా కూడా తెలంగాణ పోరాటంలో అప్పుడు మేము చాలా వరకు ఇది మా వరకు అంత సాయం కూడా చేశాము. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పూరు తెలంగాణమా. సో దానికి కూడా అప్పుడు నంది అవార్డు వచ్చింది, కాకపోతే దానికి కూడా తను తీసుకోలేదు. సో ఇలా అనేక సినిమాల్లో తన గాత్రాన్ని కాదు, తను కూడా యాక్ట్ చేసి కొన్ని సినిమాల్లో తను కూడా ఈవెన్ చివరిలో తను యాక్ట్ చేసిన ఒక మూవీ గాడ్ ఫాదర్లో కూడా యాక్ట్ చేయాల్సి ఉంది, అది కుదరలేదు, అది కూడా చెప్పారు తను. సో ఇలాంటి తన సినీ జీవితము చాలామందికి ఈ తన రియల్ టైం మనం చేస్తున్న దానికి అట్రాక్ట్ చేయడానికి కూడా ఉపయోగపడింది. సో మీరందరూ కూడా ఈరోజు అంటే వీకెండ్ రోజు ఇంత టైం స్పెండ్ చేసి అందరితో పాటు మాతో సమయాన్ని గడుపుతున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గద్దర్ అప్పుడే అజ్ఞాతవాసం నుంచి బయటకు వచ్చారు, జనంలోకి వచ్చారు. తర్వాత నిజాం కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టారు. గద్దర్ను చూడడం కొరకు, గద్దర్ పాట వినడం కొరకు దాదాపు 1,00,000 పైగానే జనం వచ్చారు. 2 లక్షలు మొత్తం నడిపోయింది. రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి. తర్వాత అది ఉంటుంది, అది తర్వాత నేను నిజాం కాలేజ్ అని చెప్తున్నాను. నిజాం కాలేజ్ ఐ వాజ్ పర్సనల్ విట్నెస్ కాబట్టి చెప్తున్నాను. ఐ వాజ్ దేర్ ఇన్ దట్ మీటింగ్. అందరూ గద్దర్ గద్దర్ అంటున్నారు. చాలామంది మాట్లాడాలి కదా ముందు, మరి పాటల కంటే ముందు ఇట్లాంటి మాటలు ఉంటాయి కొంత. అయితే మాటలు ఎవరు వినడం లేదు. రావిశాస్త్రి అంటే గ్రేట్ తెలుగు రైటర్, ఆయన పెద్ద స్టోరీ రైటర్ రావిశాస్త్రి గారు. ఆయన వచ్చాడు, వస్తే అసలు ఎవరు వినలేదు. ఆయన ఇంకా చివరికి ఒక్క నిమిషం అన్నమాట నవ్వేసేసి, మీరంతా గద్దర్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఇక నా మాటలు వింటారు, ఓకే గద్దరే వస్తారులేండి అని కింద దిగిపోయాడు. అంత ఇదిగా ఉండేది. గద్దర్ వచ్చారు, ఈలలు కేకలు కేరింతలు జనంలో స్టార్ట్ చేశాడు గద్దర్. అప్పుడే బోర్న వర్షం స్టార్ట్ అయింది. బోర్న వర్షం స్టార్ట్ అయితే అంటే గద్దర్ రెండు పాట పడిన తర్వాత గద్దర్ అన్నాడు, వర్షానికి విప్లవం ఆగదు. ప్రజలారా, మిత్రులారా, మీరు ఉండండి, మీ కుర్చీలు ఉన్నాయి కదా, ఈ కుర్చీలన్నీ ఎత్తి పట్టుకొని మీ తల మీద మీరు నిలబడండి. నేను ఈ వర్షంలో పాడతాను, ఈ వర్షంలో ఉంటే నేను పాడతాను, మీరు ఉండండి, తల మీద అది పెట్టుకొని కవర్గా మీరు ఉండండి అన్నారు. అట్లాగే జనం మంత్రముగ్ధుల్లాగా లేచి కుర్చీలన్నీ ఎత్తి పెట్టుకున్నారు. నేను దాంట్లో ఉన్నాను, ఆ కుర్చీ ఎత్తి పెట్టుకున్న వాళ్ళలో. గద్దరు ఏమి లేదు, రాత్రి 2 గంటల వరకు ఆయన పాడుతూనే ఉన్నాడు. గద్దర్ 2 గంటల వరకు వర్షం కురుస్తూనే ఉంది, ఆయన పాడుతూనే ఉన్నాడు. అది గద్దర్ యొక్క స్పిరిట్. ఇంకొక సంగతి చెప్పి సాజగోపాల్ పిలుస్తారు. అది తెలంగాణ ఉద్యమం కంటే 96లో ఒక వరంగల్ డిక్లరేషన్ అనేటువంటి తెలంగాణ వస్తే ఎట్లా ఉండాలి, తెలంగాణ రావడానికి ఏం చేయాలి, తెలంగాణ ఎట్లా ఉండాలి అనేటువంటి ఒక విజన్, తెలంగాణ ఒక విజన్. ఆ విజన్కు తెలంగాణ డిక్లరేషన్ అని చెప్పేసి ఒకటి డిక్లేర్ చేద్దాము అని చెప్పేసి అప్పుడు మీటింగ్ ఒకటి పెట్టారు. దానికి వేరే మంది వచ్చారు. అయితే నయూం గ్యాంగ్ తెలుసు కదా మీకు, ఆ నయూం గ్యాంగ్ థ్రెటనింగ్ ఇచ్చింది. ఒకవేళ నయూం గ్యాంగ్ అంటే అదే గవర్నమెంటే, పోలీసులు, ఒకవేళ ఈ మీటింగ్కి ఎవరు వస్తే వేదిక పే చేస్తామన్నారు, బాంబులు పెట్టి పే చేస్తామన్నారు. ఏం చేయాలి, అందరికీ వెళ్ళాలా వద్దా అని సంశయాలు పడిపోయారు. అప్పుడు కాళేజీ నారాయణరావు అన్నాడు, నేను వేదిక వస్తారా, నేను వేదికను ఎక్కుతాను, ఎట్ట వెలుస్తులో పెంచండి, చస్తే నేను చస్తాను అని కాళేజీ సిద్ధపడ్డాడు. అప్పుడు ఆయన వెంబడి గద్దర్ నేను వస్తాను అని చెప్పేసి
ఆయన స్టార్ట్ అయ్యాడు పాటతో. ఇద్దరు కాళు నారాయణరావు, గద్దర్, వాళ్ళిద్దరు కూడా అడుగు వేసుకుంటూ వేదికకి వేదిక ఎక్కారు, మాట్లాడారు. ఇంక అందరు వచ్చారు. అంటే ప్రాణాలు తెగించి, అయితే నయం గ్యాంగ్ అంటే అందరికీ థ్రెట్ అన్నమాట. అట్లాంటి స్పిరిట్ గద్దర్ది. ఇప్పుడు సాజిగోపాల్ గారిని తన మెసేజ్ రాసింది. Dear friends and comrades, like during the mid-1980s, when I was in the revolutionary student movement, I heard the Gaddar message, right, Gaddar song, but I never got a chance to hear his face lively. So we've been like, whenever the student movement, whenever we are in troubles, in a police case, we always has to listen his song, right, to soothe our souls, right? So under Telugu mixture, అంటే 1990, what happened is Gaddar and comrade revolutionary poet Varvar Rao, all these people, they came out, right? They came from underground to underground means they were very much in the villages, in the forest, they are very much in the mainstream, but they came to Hyderabad city for the first time. So during that time, the power of the song, right? The power of the folklore, specifically, it touched upon the students and the youth, right? In Telangana, in Andhra Pradesh, or in all over in India, I could say like millions of youth and students were impacted by Gaddar, because these songs are always a source of history. The pain of working class, right, reflects the social conditions, and also it has offered a revolutionary path, right, for that ideology, right. Anyway, so Gaddar was responsible for attracting thousands of people into the people's movements, in the rights movement, right, and also he plays his voice as a Dalit intellectual voice, right, it plays a significant role in Indian revolutionary movement, right. And also ante Telugulo kuda Gaddaru oka viplava swapnikudu, is a dreamer of revolution, because just imagine a singer, a revolutionary, he spends almost like 30 or 40 years, right, for the cause of revolution, singing the song of the people and activating building movements. That's a very, so we are not interested in any idol worship or cult worship. That is not the intent. అంటే ఇక్కడ మనం గద్దర్ని ఒక ఆరాధ దేవుడిగానో లేకపోతే ఒక దేవుడిగానో ఒక విగ్రహంగానో చేసి దండలేసి చప్పట్లు కొట్టినంత మాత్రాన ఏమీ జరగదు. ఐ థింక్ మనం గద్దర్ ఏ ఆశయాల కోసం జీవించాడో, ఏ ఆశయాల కోసం పోరాటం చేశాడో, రైట్, ఏ ఆశయాలు, ఏ కళల కోసం, ఏ స్వప్నాల కోసం తన జీవితాన్ని మొత్తం అంకితం చేశాడో, ఆ రివల్యూషనరీ పాత్, ద న్యూ డెమోక్రటిక్ రెవల్యూషన్ అంటే దానిలో అందరికీ, వర్కింగ్ క్లాస్కి, దళిత్ బహుజన్స్కి, అందరి శ్రామిక వర్గాలకి, అందరికీ కూడా వాళ్ళకి శ్రమకు తగ్గ విలువ దక్కడం, రైట్. అలాగే ప్రతి ఒక్కళ్ళకి మన సొసైటీలో మనమందరం వర్కింగ్ క్లాస్, అంటే ఐటీ వర్కర్స్ అయినా, డాక్టర్స్ అయినా, సింగర్స్ అయినా, it is very important to have a mutual respect. So that the dream of Gaddar is the new democratic revolution, right, where people can live happily, people can live with the freedoms and rights and to their work to the value. Adi Gaddar did. So ee meeting ga me andarni ahvanincham kabatti we want to see how his folklore, his literature has impacted, and wherever we can, how we can carry forward his legacy, right, and to continuation of dreams and aspiration to accomplish a revolutionary democracy where people can live in peace, happily. That's what it is. Yeah, thank you. The Week అనేటువంటి పత్రిక కొన్ని దశాబ్దాల క్రితమే గద్దర్ను ఎట్లా వర్ణించిందంటే డార్లింగ్ ఆఫ్ డౌన్ ట్రాడన్, ద డార్లింగ్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్ అని ద వీక్ పత్రిక ఆయన గురించి రాసింది. ఆయన అయితే గద్దర్ అంటే హౌస్ హోల్డ్ నేమ్, ఈజ్ ఎ లెజెండ్.
శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. గుడ్ ఈవినింగ్. గదర్ సంస్మరణ సభకు చేసిన కామ్రేడ్స్ అందరికీ కూడా విప్లవాభివందనాలు. గదర్ తెలుగు సాహితీ రంగంలో వికసించిన విప్లవ జ్యోతి, లేచిన ఒక అరుణ కెరటం, తాడిత పీడిత అణగారిన వర్గాల కోసం భూస్వామ్య వ్యవస్థపై, పెట్టుబడిదారీ వ్యవస్థపై నిరంతరంగా పోరాడిన ఒక విప్లవ కార్మికుడు. ఈ సందర్భంగా శ్రీశ్రీ కార్మికుడి గురించి చెప్పినట్లుగా మరి కొంత శ్రీశ్రీ ప్రభావం కూడా ఉందేమో అనిపిస్తుంది. నరాల బిగువ కరాల సత్వ వరాల వర్షం కురిపించాలని, ప్రపంచ భాగ్యం వర్ధిల్లాలని, గనిలో వనిలో కార్ఖానాలు పరిప్లవిస్తూ ధనిక స్వామికి దాస్యం చేస్తూ యంత్రభూతములు కోరలుతోమే కార్మిక వీరుల కన్నుల నిండా కనకనలాడే గల్ల తొనకే విలాపాగ్నులకు విషాదాగ్నులకు ఖరీదు పెట్టే షరాబులేదోయ్ అనే విధంగా ఇలాంటి భావాలను తీసుకొని నిరంతరంగా ఆయన శ్రమించాడు. ఆయన గురించి పెద్దలు చెప్పారు కాబట్టి నాకు గదర్తో ప్రత్యక్షంగా ఆయన్ని చూసే అవకాశం దక్కలేదు. వంగపండు ఇలాంటి వాళ్ళందరితో నాకు సాహచర్యం ఉంది కానీ వాళ్ళతో లేదు. మొట్టమొదటిసారిగా నేను 1984 గుంటూరు మెడికల్ కాలేజీ విద్యార్థిగా ఉన్నప్పుడు మా కాలేజీ యానివర్సరీకి గద్దర్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. అయితే ఇంకొక వర్గం వాళ్ళు ఆయన రాకూడదని చెప్పి గొడవ చేశారు. ఈ చివరకు వార్షికోత్సవమే కంప్లీట్గా క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడు అది గద్దరండి ఎవరు అనేది అప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్గా ఆలోచించడం మొదలుపెట్టాం. అదే టైంలో మేము ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ కాదు, ఫస్ట్ మంత్లో మమ్మల్ని అందరినీ కూడా ఓల్డ్ బ్లాక్ తీసుకెళ్ళి ఒక గదిలో పెట్టి ఈ నక్సలిజము, మార్క్సిజము, లెనినిజము ఇవన్నీ కూడా మాకు ఒక 2-3 రోజులు బ్రెయిన్ వాష్ చేశారు అనమాట. మేము చాలా ఆకర్షితులయ్యాం ఈ వామపక్ష భావాలకి. అందులో ఒకరు చన్నదాసు, ఇంకొకరు దివాకర్. సో దివాకర్ తర్వాత నాకు 2 పాటలు కూడా నేర్పాడు. తర్వాత ఒకరోజు పోలీసులు హాస్టల్పై దాడి చేయడం, వీళ్ళందరూ అంత కనుమరుగైపోవడం. తర్వాత తెలిసిందంటే ఈ దివాకరు, చన్నదాసు వీళ్ళందరూ కూడా దళంలో చేరి ఆయనతో పాటు పాటలు పాడటం ఇవన్నీ కూడా ఇప్పుడు స్వర్ణత చనిపోయినప్పుడు మెయిన్గా పాడిన పాటలు ఈ వందనము అనే పాట ఆయన దివాకర్ పాడారు. చాలా సింపుల్గా ఉండేవాడు, షార్ట్గా కొంచెం డార్క్గా ఉండేవాడు. తర్వాత దురదృష్టవశాత్తు 1990లో దివాకర్ వాజ్ ఎన్కౌంటర్డ్ బై ద పోలీస్. సో అది నాకు అప్పుడు ఆ వామపక్ష భావాలు బాగానే ఆకర్షిస్తున్నాయి అన్నమాట. సో ఆయన రాసిన పాట కాదు కానీ గద్దరు నోటికుండా వచ్చిన ఒక పాట, ఇప్పుడు కొండలు పగలేసిన బండలనే పిండం అనే పాట ఆయన రాసిన చెప్పండి రాస్తారు కదా. ఈ పాటని నాకు దివాకర్ నేర్పించారు. తర్వాత ఇంకొక పాట రేలారే అని రాసింది గద్దరే కదా. ఆ పాటని మాకు బృందగానంగా నేర్పారు. మేము ఇంటర్ యూనివర్సిటీస్ కూడా ఈ పాట పాడుతూ ఉండేవాళ్ళం. ఐ వాంట్ టు సింగ్ దిస్ సాంగ్ బిఫోర్. అడవిలో నివసించే గోండల గురించి తన హృదయాన్ని ఆవిష్కరించిన పాట ఈ రేలారే. రేలారే రేలారే జుంబక 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 బాల జుంబక జుంబక ఓహో జుంబక 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 బాల జుంబక జుంబక అడవి తల్లికి దండాలు, మా తల్లి అడవికి దండాలు, అడవి తల్లికి దండాలు,
అది రామచిలక పలుకు పౌరవ దండ చూడు పాలపిట్ట పాట విను పట్టుపురుగు పట్టు చూడు తెరిగా తెట్టు చూడు అందరికీ అండగా నిలిచే అడవి తల్లి అందం చూడు రేలా 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 కొండలు ఢీకొని బండలు మింగే కొండ చిలువల కోరలు చూడు కొండ చిలువల కోరలు చూడు విషం దక్కుచు బుసలు దక్కేటి త్రాచు పాముల చూపులు చూడు త్రాచు పాముల చూపులు చూడు నాగుపాము పడగ చూడు కట్టపాము కట్లు చూడు నాగుపాము పడగ చూడు కట్టపాము కట్లు చూడు పాములు మనుషులు కలిసి బతికేటి అడవి తల్లి గుండెను చూడు రేలా 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 జాలి దేవరా భీమ దేవరా తల్లి మాయమ్మ జంగుబాయమ్మ తల్లి మాయమ్మ జంగుబాయమ్మ పిల్లా జల్లా తల్లిగా చూడు తల్లి మాయమ్మ జంగుబాయమ్మ తల్లి మాయమ్మ జంగుబాయమ్మ ఇప్పపూల సారా తెచ్చి సగబెడతామే తల్లి ఇప్పపూల సారా తెచ్చి సగబెడతామే తల్లి కోరుకున్న కోరి పుంజును తెచ్చి కోసి హారం వేస్తామే తల్లి రేలా 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో విష్ టు సింగ్ దిస్ సాంగ్ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్ ఇందాక సాయి చెప్పినట్టుగా మనం ఏం చేస్తానంటే కానీ చాలా ఇంప్రూవ్ అయింది గత 37 సంవత్సరాలుగా తీసుకుంటే ఇప్పటికీ ఈ తాడిత పీడిత ప్రజానీకం మీద దళితుల మీద అణగారిన వర్గాల మీద చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ భావాలను ఇదే విధంగా తీసుకెళ్ళడం అనేది చాలా ఉత్తమమని నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ 2004లో శాంతి చర్చ జరిగింది పీస్ టాక్స్ బిట్వీన్ నక్సలైట్స్ అండ్ ద గవర్నమెంట్ పీస్ టాక్స్ జరిగింది ఆ పీస్ టాక్స్కు ఎస్ఆర్ శంకరన్ గారు కన్నాభిరాన్ గారు తీవ్రంగా కృషి చేశారు ఆ టీంలో జహీర్ భాయ్ గారు ఉన్నారు కృషి చేసిన టీంలో జహీర్ భాయ్ గారు ఉన్నారు అది మాత్రమే కాదు హీ ఇన్వైటెడ్ ద నక్సలైట్స్ టీమ్ టు హిస్ ఆఫీస్ ఓవర్ కప్ ఆఫ్ టీ పార్టీకి అని పిలిచాడు తన ఆఫీస్కు తర్వాత అక్కడ హైదరాబాద్లోని ముస్లిం ఇంటలెక్చువల్స్ ముస్లిం మేధావుల వాళ్ళని కూడా పిలిచారు తర్వాత అక్కడ ఆ నక్సలైట్ టీంకు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి దానికి పరిష్కారం ఏంటి ఎట్లా చేయాలి అనేటువంటిది వాళ్ళకి నివేదించాడు సో సచ్ ఎ గ్రేట్ హిస్టరీ హీ హ్యాస్ నౌ ఐ రిక్వెస్ట్ అఖిల్ టు స్పీక్ Bismillahirrahmanirrahim. Bismillahirrahmanirrahim. Alhamdulillah wassalatu wassalamu ala rasulillah sallallahu alaihi wasallam. I start my speech with the name of Allah. Thank you so much, dear brothers and sisters, for coming to this beautiful gathering. My name is Akhil Muhammad, and I belong to Indian American Muslim Council. I volunteer for this organization. Indian American Muslim Council has more than 20 chapters in United States. This is probably one of the largest, if not the largest organization working for India, outside of India, for the true values of India, against Hindu fascism, for the minorities, Muslims, Dalits, Ambedkarites, Bahujans, Adivasis, Christians. Recently we have done multiple protests for our brothers and sisters of Manipur. So Indian American Muslim Council has been pretty active more than 20 years, and our journey has started giving the visa for the dictator. So that's where our journey has started, and then it has been continuing. So before I start, I would like to share a little bit about personally. How many of you know about Blitz newspaper? మా నాన్నగారు బ్రిటిష్ పేపర్ చదివేవారు. దట్స్ మై బ్యాక్గ్రౌండ్. మా తాతయ్య గారు, మా నాన్న వాళ్ళ నాన్నగారు, సో హీ బిలాంగ్స్ టు Warangal district in a small village. I'll come to actual speech. I just want to give you a little background. So obviously we all know Nizam, the 500 years, but the last 2 years it was not good. We all know that. We don't want to get into that.
కొంతమంది రకరకాలు whatever that happened, we know that. So ఊర్లో వాళ్ళ మీద కొంతమంది రకరకాలు వాళ్ళ దుశ్చర్యలు కొన్ని హిందూ సోల మీద జరిగితే మా తాతయ్య గారు వాళ్ళని కాపాడారు. మై ఫాదర్ కాపాడిన తర్వాత వాళ్ళకి తెలిసిన తర్వాత మా తాతయ్యని వాళ్ళు అటాక్ చేశారు, దేహశుద్ధి చేశారు, నానా బాధలు పెట్టారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత రికవర్ అయిన తర్వాత మా నాన్నను మా తాతయ్యను ఊర్లో ఊరేగింపు చేశారు అందరు కలిసి యాజ్ ఎ థ్యాంక్ఫుల్ జెస్చర్. సో దట్ ఈస్ మై గ్రాండ్ ఫాదర్ and British newspaper, that's my father, so that's my blood. So just wanted to give some background. So before coming to my, the speech, obviously these are two great people, Gaddar Anna or Zaheeruddin Ali Khan Sahab. వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాలాంటి వాళ్ళకి లేదు. I sincerely say that before I start my speech. And before I get into Gaddar Anna in Telugu, today I will be combining 3 languages, English, Telugu and Urdu. So before I get into Gaddar Anna in Telugu, I would like to, do a brief speech about Zaheeruddin Sahab in Urdu, then I'll come to Telugu. స్వచ్ఛంగా మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ Zaheeruddin Sahab గురించి మాట్లాడుకున్న తర్వాత. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. So ये इंतहाई अफसोस के साथ ये खबर मिली है जो गदर साहब के आखिरी मंजिल के रस्मात के दौरान हजरत जनाब ज़हीर अली खान साहब का इंतकाल हुआ है, जो अल्लाह के पास वो वापस चले गए हैं. ये बहुत ही दर्दनाक न्यूज़ है. उनकी बरस 63 थी. And before I get into some more details, I would like to correct one misinformation. He did not die in stampede. I actually got that information too. He did not die. I spoke to one of the very close people, his neighbors. He was part of the funeral for the entire duration because he was like a chinnanna for Gaddar Anna's son. So Gaddar Anna's son asked him to be in the funeral, and if you can see some Telugu like V6 news, channels, he was there in the procession in the very top of that Antima Yatra. దాని తర్వాత హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత ఆయన్ని సైడ్కి తీసుకెళ్ళి they were doing that safari, taking care of the health. So అప్పుడు ఆయన హార్ట్ అటాక్ అట్లా చనిపోయారు, కానీ there was no stampede at all. So I just wanted to correct that. నాకు కూడా రాంగ్ న్యూస్, I was also victim of that misinformation. So जनाब ज़हीर अली खान साहब गुज़िश्ता 30 बरसों से समाजी, मिली और इल्मी शुरुआत में गैर मामूली खिदमत अंजाम दे चुके हैं. सिर्फ खबरें नहीं बल्कि दीगर कई सोशल इश्यूज़ में ज़हीर अली खान साहब का ताउन है, और जो गुजरात राइट्स विक्टिम्स के लिए भी वो काफ़ी कुछ किए हैं, और उर्दू लिटरेचर के लिए टेक्नोलॉजी यूज़ करके he has done a lot of work in that space also. एक दो अशार उनके याद में, जिसके लफ्ज़ों में तुम्हें अपना अक्स मिले, जिसके लफ्ज़ों में तुम्हें अपना अक्स मिले, बहुत मुश्किल है तुम्हें कोई ऐसा शख्स मिले. This is in the remembrance of Zaheeruddin Sahab. So coming to Gaddar Anna, మనకందరికీ చాలా విషయాలు తెలుసు Gaddar Anna గురించి. So most of the stuff that we will be talking about is kind of a repetitive, కానీ it's kind of a good thing for us to remember. I wouldn't call this as a Santapa Sabha or Samspana Sabha. I would call this as a celebration of his achievements, celebration of his activities, his revolutionary path, so that inspires us to continue forward. That's how I see it, because we all have to die one day. So we are not, as Sajibai has said, we are not idol worshipping him or anything like that. Everybody has to go one day.
సో మీకు అందరికీ తెలిసినట్టుగానే గద్దరన్న 1947 ఆగస్టు 4న జన్మించారు మెదక్ జిల్లాలో. ఆయన అసలు పేరు గుమ్మడి విఠలరావు గారు. సో ఎన్నో ఆయన లైఫ్ స్టోరీ గురించి మనం వింటూ డిస్కస్ చేస్తూ హౌ వీ కెన్ ఇంప్లిమెంట్ సమ్ ఆఫ్ దోస్ ఇన్స్పిరేషనల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్ దట్ వీ విల్ బి టాకింగ్ అబౌట్. ఆ యాంగిల్స్ నుంచి ఐ వుడ్ లైక్ టు కంటిన్యూ. సో గద్దరన్న పెళ్ళి జరిగినప్పుడు 1975లో ఆ ఖర్చు ఏదైతుందో పెళ్లి ఖర్చు 400 రూపీస్. సో దానిని ఇన్ఫ్లేషన్లో క్యాల్కులేట్ చేశాను. Amount is $112, which is less than 10,000 rupees. For us to get inspiration from, of course, we are listening to his songs and everything, but from the lifestyle standpoint, what can we learn from him? That is, I think, very important for us. How can we limit the expenses of these unnecessary, functions? How can we utilize those funds for the poor and needy in our society? Mana బంధువుల్లోనే ఎంతమంది పేదల వాళ్ళు ఉన్నారు. సరే, మనకు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. మన బంధువులే, మనకు తెలిసిన వాళ్ళని, మనకు తెలిసిన వీధులని, మన ఊళ్ళలో ఎంతో పావర్టీ ఉంది. కనీసం వాళ్ళకైనా మనం ఆ ఫండ్స్ని డైవర్ట్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ ఇన్ మ్యారేజెస్ అండ్ దిస్ ఈస్ ఆల్ ఫర్ మనం ఏదో ఇక్కడ మాట్లాడుతున్నాం అంటే మనం ఏదో స్వచ్ఛమైన వాళ్ళం. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి ఎల్స్. వాట్ ఎవర్ వీఆర్ డిస్కసింగ్, దట్స్ నాట్ హౌ ఐ సీ ఇట్. వాట్ ఎవర్ ఐ స్పీక్ ఈస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ మై సెల్ఫ్ and for all of us. Then only we can share with others. So that is something we can spend less on our expenses and then spend for poor and needy. సమాజంలో ఉన్న అన్ని రకాల అసమానతలపై ఆయన పాట రాసి గజ్జె కట్టి పాటతో పాటు నాట్యమాడుతూ ప్రదర్శించడం ఆయనకే చెల్లుతుంది. ఈ వారసత్వం ఆయన తల్లి లచ్చమ్మతో ఆయనకు వచ్చింది. ఆల్వాల్లో ఆయన సోదరి వద్ద ఉంటూ హైదరాబాద్లోని అన్ని ఉద్యమాలకు ఆరంభానికి తెలంగాణ ప్రజా ఫ్రంట్ పేరుతో ఉద్యమ సంస్థ ఏర్పాటు చేశారు గద్దరన్న. ఆయన మాట సామాజిక సందేశం, ఆయన జీవితం అంతా ఆదర్శం. అందులో కొన్ని అంశాలు విల్ గెట్ ఇంటు దట్. గద్దరన్న ఏదైతే పంథాన్ని ఎంచుకున్నారో, వీ డోంట్ హ్యావ్ టు అగ్రీ ఫర్ ఎవ్రీథింగ్. ఐ పర్సనల్లీ disassociate with with the weaponization of the movement, whatever, right? We all can agree to disagree, but ఆ ఒక్క అంశం కోసం మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎన్నో ఉన్నాయి, దాని గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. వన్ ఆఫ్ దోస్ ఈజ్ ఉద్యమంలో ఎవరు చనిపోయినా అంత్యక్రియలకు ఆయన వెళ్ళేవారు. హౌ మెనీ ఆఫ్ us are taking care of that aspect in our life? మనం ఇక్కడ ఉంటున్నాము, ఎన్ఆర్ఐస్ చాలామంది ఇక్కడ ఉన్నాము, రైట్? మనం ఇండియాకి 1 year 2 years తర్వాత విజిట్ చేస్తాం. ఆ డ్యూరేషన్లో బంధువుల్లో, ఫ్రెండ్స్లో 2-3 లీవ్ దిస్ వరల్డ్, రైట్? మనకున్న ఒక్క రోజున మనం ఇండియాలో స్పెండ్ చేస్తే ఒక ½ an hour ఒక్కొక్క దగ్గర మనం టైం స్పెండ్ చేసినా కూడా వీ కెన్ మీట్ ఆల్ ద పీపుల్ దట్ హూ డిసీజ్ ఇన్ అవర్ రిలేటివ్స్. దిస్ ఈజ్ ద హ్యూమన్ ఆస్పెక్ట్. గద్దరన్న పాట ఇదంతా ఒకవైపు, ఆయన యాక్టివిటీస్, ఆయన డైలీ లైఫ్, ఆయన వీక్లీ లైఫ్, ఆయన మంత్లీ లైఫ్, ఎన్నో అంత్యక్రియలకు ఆయన హాజరయ్యారు, ఎన్నో అంత్యక్రియలు. సో వీ కెన్ ఇంప్లిమెంట్ దట్ ఇన్ అవర్ లైఫ్. That participation tells the human side of him. From the poet, from the literacy side, avani manaku telusu, but from his personal life, from the human side, right? This is one of the things that we can implement. ఆయన నివాసంలో ఒక రూమ్ మొత్తం సాహిత్యం, బడుగు బలహీన వర్గాల సంక్షేమం, తెలంగాణ ఉద్యమ గేయాలతో కూడిన పుస్తకాలు ఉండేవి. మనం ఎంతో కొంత సమయం మనకి కేటాల్సిన అవసరం ఉన్నది ఫర్ ద లిటరేచర్. ఇంత బిజీ లైఫ్లో మనం ఉన్నాము. ఈ మొత్తం ప్రాక్టికల్ లైఫ్ అయిపోతుంది. 5 days work, 2 days weekend, right? But we need to take some time out to study about the great people that changes humanity, regardless of their association, regardless of their religion or country of origin, language, whatever, right? These books are available in many languages. So we need to spend some time, we need to make a mini library in our homes and then study about those and inculcate this nature, this reading nature in our next generation.
Otherwise, this will be stopped in the first generation only. Our next generation will not have any connection to these great, people in their life. So again, library. 2003లో చనిపోయిన చిన్న కొడుకు చంద్రకిరణ్ పేరుతో సామాజిక భవనాన్ని నిర్మించి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. Every one of us who came from India, we all either came from lower middle class or middle class. If we are super rich, we wouldn't be here, right? So nobody has a dream. We all have homes here, most if not all, 3,000 square feet, 4. I'll get into some very details so that we can take inspiration. 3,000 square feet, 4,000, 5,000 square feet homes we all have here. Did anybody thought about this lifestyle here? No, right? We came just for good job, good life, that's it. But we all got what we expected, more than what we expected, right? So how much are we spending for poor and needy? How much percentage? Are we, if you have, thousands of in dollars or millions of dollars, if you're spending just 2 lakh rupees in India, 5 lakh rupees in India, 10 lakh rupees in India, that's nothing. The lifestyle that we are having in the US, that's top 0.1% of lifestyle in the entire world. In the 7 to 8 billion people that are on this planet Earth, the life that we are enjoying is top 0.1%. After that, how much we are spending on poor and needy? ఇప్పటికీ ఆకలి మరణాలు జరుగుతున్నాయి ఇండియాలో, ఆఫ్రికాలో, ఇంకా ఎన్నో దేశాల్లో. ఇండియాలో ఇప్పటికీ ఆకలి మరణాలు జరుగుతున్నాయి. మనం ఏం చేస్తున్నాం? వీ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ ఆన్ దట్. గద్దరన్న గడం నిప్పురవ్వల సమరశంఖం, బషీర్బాగ్ నిజాం కళాశాల మైదానం, బాబు జగజీవనరామ్ విగ్రహం వద్ద ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కాళ్ళ గజ్జలు కట్టే గుంగల్లో బౌద్ధం ఎరుపు వర్ణ వస్తువులు కూడిన కట్టె పట్టుకుని ప్రత్యేక ఆహార్యంతో ఉర్రుతలిగించే ఉత్సాహంతో నిరసనోద్యమాలు చేపట్టారు. ఆయన లైఫ్ స్టైల్ మొత్తం థౌజండ్స్ ఆఫ్ మీటింగ్స్ పార్టిసిపేట్. తెలంగాణ కానివ్వండి, తొలి దశ తెలంగాణ కానివ్వండి, మలి దశ తెలంగాణ కానివ్వండి, ఇన్ బిట్వీన్ ఆల్సో ఎన్నో ఈ ట్రస్ట్ వెరీ మచ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ లైఫ్. ఇక్కడ ఉన్న వాళ్ళు మనం ఎన్ని అటెండ్ చేస్తున్నాం, ఇక్కడున్న టాపిక్స్ని బట్టి. హిందుత్వ ఫ్యాషనిజం ఎగ్జిస్ట్, వి ఆల్ నో దట్. అది ఇండియా కాదు, ఇక్కడ కూడా థ్రెట్ అని మనకు అందరికి తెలుసు. హౌ మచ్ వీఆర్ పార్టిసిపేటింగ్. ఇఫ్ యూ డిసోసియేట్, ఇట్ విల్ నాట్ గో అవే. గద్దరన్న బ్యాంకులో జాబ్ చేసేవారు, ఇంజనీరింగ్ చేశారు, 77% ఆయనకు మ్యాథ్లో సబ్జెక్ట్లో. వాళ్ళ పరితపించేది కొడుకు సంపాదించి, జస్ట్ లైక్ ఎనీ మదర్, రైట్? బట్ హీ లెఫ్ట్ దట్ బ్యాంక్ జాబ్. గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడే ఇంత డిమాండ్ ఉంది ఇండియాలో అంటే అప్పుడు ఇంకెంత డిమాండ్లో ఉండేది ఆలోచించండి. హీ లెఫ్ట్ దట్. బట్ వీ డోంట్ హ్యావ్ టు లీవ్ అవర్ జాబ్, వీ డోంట్ హ్యావ్ టు సాక్రిఫైస్ ఎనీథింగ్ హియర్, జస్ట్ few hours per week. That's all we are asking. There are programs happening here. There are agitations happening here. In US, we have freedom of speech. We have freedom to do many things here. So if we cannot participate, how can we, pay tribute to Gaddarna and Zaheeruddin Ali Khan sir? So we have to think about this. How can we participate in the programs? సమాజంలో రుగ్మతల గురించి ఆలోచన చేస్తాయి ఆయన పాటలు, ఆయన మాటలు. ఇంకోవైపు ప్రజల వైపు ఉండి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ పాట పాడుతూ ఆయనకు వెన్నుతో పెట్టిన విద్య. ప్రజా యుద్ధ నౌకగా ప్రసిద్ధి చెందారు. మాటలు కవితాత్మం కాబట్టి ఆయన మనం కవి అనొచ్చు. పాటలు కార్యాచరణను ఉసిగొలుపుతాయి కాబట్టి విప్లవకారుడు కూడా అనొచ్చు. దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ తెలుగువారున్నా అక్కడ ఆయన పాట వినిపిస్తుంది. దేశంలోనే అత్యంత ప్రభావవంతుల్లో ఒక విప్లవ గాయకుడిగా ప్రసిద్ధి చెందిన గద్దరన్న మనకందరికీ స్ఫూర్తి. ఒక సాధారణ బుర్రకథలో తన ప్రజా జీవితాన్ని, ఉద్యమాన్ని ప్రారంభించి విప్లవ రాజకీయాలతో మమేకమై తెలంగాణని సాధించే వరకు నిరుపెరుగని కృషితో పోరాటాలు చేశారు గద్దరన్న. ప్రకృతి ఒడిలో అడవుల్లో ఉంటూ ఉద్యమ స్ఫూర్తిగా తన పిల్లల పేర్లను కూడా చంద్రం, సూర్యం, వెన్నెల అని పేర్లు పెట్టారు. మద్యపాన నిషేధం, తునికాకు, రైతు కూలి పెంపు, అక్షరాస్యత, కుటుంబ నియంత్రణ, పారిశుభ్రత వంటి ఎన్నో సామాజిక అంశాలు కూడా బుర్రకథలు చెప్పేవారు. తానే పాటలు రాసి పాడి నృత్యం కూడా చేసేవారు. గద్దర్ రాసిన అనేక పాటలు మనకి అందరికీ తెలిసినవే. సో మనం దాంట్లో నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుంటే దట్ ఈస్ ఎ గుడ్ ట్రిబ్యూట్.
గద్దరి ఎక్కడికి వెళ్ళా గద్దరన్న పట్టుకునే ఆ కర్ర ఏదుందో ఆ కర్ర ఆ తండ్రి గారి నుంచి సంక్రమించింది. గద్దరన్న తల్లిగారు లక్ష్మమ్మ ఆయన తల్లి గురించి ఎంతో పరితపించేవారు, తల్లి గురించి ఎంతో ఒక పాట రాశారు. సో వీ కెన్ టేక్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దాట్. హౌ మచ్ వీఆర్ రెస్పెక్టింగ్ అవర్ మదర్స్. We are again so much busy here. Some of our mothers are in India, some of our mothers are here, and our own children here, how much we are teaching them to respect their mothers. So we have to inculcate that. Gaddaranna, again, he fought for Telangana, he fought for many things, but he also cried for his mother. He wrote songs, so we have to take inspiration. How do we take that inspiration and how do we inculcate that respect to mothers in our society? Because ఇండియాలో చూస్తున్నాం ఎన్నో లక్షలాది అనాథాశ్రమాలు వస్తున్నాయి. ఎవరి కోసం అంటే ఎవరు లేని వారి కోసం కాదు, ఉన్న వాళ్ళే చూడలేనివాడి వాళ్ళ కోసం. అనాథాశ్రమం అంటే తప్పుగా అనుకోకుండా అనాథ అంటే ఎవరు లేరు అనుకుంటు కాదు, ఉన్నవాళ్ళు చూడలేని వాళ్ళ కోసం. సో వీ హ్యావ్ టు థింక్ అబౌట్. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాము 30, 40, 50s మన గతి కూడా ఇప్పుడు ఇఫ్ యూ డోంట్ ఫిక్స్ దిస్ ప్రాబ్లమ్ మన పిల్లలు కూడా వాళ్ళని చూడలేని పరిస్థితి గాడ్ ఫర్బిడ్ దట్ మే అరైజ్. So we have to be again thinking about those. Again, these are all society problems that we have to take cognizant of and we have to respond to. ఇంకా ఎన్నో చెల్లె సోదరి మీద రాసిన పాట రైట్, మన సోదరు ఇస్మాయిల్ గారు మెన్షన్ చేశారు. మనం ఎంతమంది మన సోదరులకు మనం ప్రాపర్టీ రైట్స్ ఇస్తున్నాము రైట్? How much we are giving the property to our mothers, how much we are giving the property to our sisters and to our spouses and to our daughters. This is a very big problem in the society that many people try to ignore. In Islam there is a clear clarity in Quran. That's where actually the algebra is derived, how much percentage we have to give to our women in our life. So a woman in Islam, they get the property from their father. It's a default right, nobody can deny that. From her husband, from her brother, and from her son. This is a God-defined rule. Nobody can deny. Okay, నేను చదివించాము, నీకు కట్నం ఇచ్చాము, నీకు ఇంకేదో చేస్తాము, doesn't matter. ఎన్ని చేసినా ఇది కంపల్సరీ. So how much we are taking care of our women in our society? That is something we have to think about it. అదే పాట గురించి మనం ఆలోచిస్తే ఎన్నో ఆకృతాలు జరుగుతున్నాయి ఇండియాలో స్త్రీల మీద, ఎన్నో ఆకృత్యాలు. ఆ రిపోర్టింగే స్టాప్ చేసేసారు. ఇంకా రోజుకి ఇన్ని ఆకృత్యాలు జరుగుతున్నాయి. మరీ ఘోరమైన అమానవీయమైన సంఘటన జరిగితేనే పేపర్ వస్తుంది. రోజు జరిగే సమయంలో ఎవరు రాయట్లేదు. లక్షలాది మంది సన్నిధులవుతున్నారు. కట్నం గురించి కానివ్వండి, లేదంటే వేరే విషయాల గురించి కావాలి. యాజ్ మెన్ the men are in high numbers here. How much are we thinking about those issues? If we fix that problem, that's a tribute to Gaddar, that's a tribute to Zaheeruddin sir. మన రాజేంద్ర సాబ్ చెప్పినట్టు జహీరుద్దీన్ అలీ సాబ్ ఎంతో మంది ముస్లిం అమ్మాయిల కోసం ఎన్నో సాంఘికంగా ఎన్నో సోషల్ వెల్ఫేర్ చేశారు. ఆ సమస్య ఎందుకు ఉత్పన్నమవుతుంది? ఎందుకంటే మనం సరిగా చారిటీ చేయట్లేదు కాబట్టి. ఉన్నవాళ్ళే ఉన్నతంగా వెళ్ళిపోతున్నారు, లేని వాళ్ళు ఇంకా లేని వాళ్ళు అవుతున్నారు. అండ్ దిస్ హ్యాపెండ్ వెరీ మచ్ ఇన్ కోవిడ్. The rich became much richer. The poor are become much poorer. This is the problem that Gaddarna has fought in his life. This is the problem Zahir has fought in his life. What are we doing? How much charity are we giving? And never think that the poverty issue is going to stay because we are popular. This is a false, this is a myth. We have so much resources in this planet Earth. Never think the population is the problem. This is the creation of politicians because they want to blame on the population. Okay, so we need to again think from the human angle in this and then support the people who are in the poverty. Gaddar na చివరి సందేశం హాస్పిటల్లో ఉన్నప్పుడు గుమ్మడి విఠల్ నా పేరు, గద్దర్ నా పాట పేరు, నా వయస్సు 76 సంవత్సరాలు, నా వెన్నపూసలు ఇరుక్కున్న తోట వయస్సు 25 సంవత్సరాలు. Every one of us has a bullet in our body. Not only Gaddar, every one of us. The Hindutva has planted bullet in our bodies. The fascism has planted bullet in our bodies.
The racists are planting bullets in our bodies. The poverty, the people who are richer, they are planting bullets in our bodies. What are we doing to do? How are we removing that bullet? Because of bullet only he died. Because of that only he had the complication. What are we trying to do? Are we going to die with that bullet without doing much? We have to question ourselves. As my elders have responded on that, if the good people are not united, we will suffer together. We have to come together and then united. In India, మీరు ఒకసారి ఆలోచించండి దీని గురించి. ముస్లిం పర్సెంటేజ్ ఎంత ఇండియాలో? 15%, 15%, 16%. దళిత్ బహుజన్ పాపులేషన్ ఎంత అండి? ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ 27%. 15 plus 27. క్రిస్టియన్ పాపులేషన్ ఎంత అండి? ఐ వాంట్ ఆన్సర్. 3-4%, right? So 30 plus 15, 45%. In the Sikh population, inko 2 to 5%, almost 50%. Under Hindus, Hindu to fascist kaadu. We all know that. Majority are good people. My own experience, my family own experience, and the people here, that's a fact. So again, you can put whatever percentage there, 30, 40%. Get over the ఆ మ్యాథ్ ఒకసారి మనం కంబైన్ చేస్తే 60 to 70 to 80% people are on the side of the truth. The problem, the reason Modi is doing, the reason the Hindutva fascists are doing this is not because of what they are doing, it is because of lack of unity among us. మనమందరం యూనిటీగా లేము. అందుకే గుజరాత్ జరిగింది, అందుకే కారంచేడు జరిగింది, అందుకే మణిపూర్ జరిగింది, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి. మనమందరం ఎప్పుడైతే ఒక్క యూనిటీ మీద వస్తామో, గద్దర్ ఇంకో చివరిలో ఒక పాట రాస్తారు. ఓ బానిసలారా రెండిరా, బానిసలారా రెండిరా. దానిలో ఒక ఫ్రేజ్ ఉంది, ఎక్కే సింహాసనం మొక్కితే రాదు. ఐ వాంట్ ఎవ్రీబడీ టు రిపీట్ దిస్. ఎక్కే సింహాసనం మొక్కితే రాదు. ఈ సింహాసనం దళిత బహుజన అన్నగారిన వర్గాలు అందరికీ సింహాసనం. ఇండియాలో కాదు, అమెరికాలో కాదు, ప్రపంచం మొత్తం అన్నగారిన వర్గాలు అన్నగారి వర్గాల్లో ఉంటున్నారు. ఎందుకంటే మనం అందరిలో యూనిటీ లేదు. ద డే వీఆర్ యునైటెడ్, సింహాసనం ఎక్కొచ్చు, మొక్కాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. మన డాలస్ మిత్రులకు, అలాగే ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి ఇండియా నుంచి, అలాగే డిఫరెంట్ నగరాల నుంచి జాయిన్ అయినటువంటి అందరి మిత్రులకు మా తరఫున అందరికీ ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మన మిత్రులు ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్ నుంచి వచ్చారు, అలాగే ఇక్కడ డాలస్ గద్దర్ ఫ్రెండ్స్ వచ్చారు, అలాగే చాలామంది ప్రోగ్రెసివ్ లెఫ్ట్ ఓరియంటెడ్ పీపుల్ అందరూ వచ్చారు. అంటే మనకు ఏంటంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ యాక్చువల్గా. ఇప్పుడు మనకు ప్రోగ్రెసివ్ లెఫ్ట్ ఈ ఐడియాలజీ ఉన్న వాళ్ళు మనం ఇంత షార్ప్నెస్లో ఇంతమంది ఉన్నారా, అసలు మనం కూడా ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేయొచ్చా అనేటువంటిది మనం ఈ ప్రోగ్రామ్ చూసే కనిపించింది. మనము ఎస్పెషల్లీ అంతా ఐసోలేటెడ్గా అక్కడ వెళ్ళం ఇక్కడ వెళ్ళం, అంటే యునైటెడ్గా లేకుండా ఎవరి ప్రోగ్రామ్ వాళ్ళు చేసుకుంటూ పోతున్నాం. అలాగే మనకి ఎప్పుడైనా మనం లెఫ్ట్ కానీ దళిత్ కానీ బహుజన్ కానీ ప్రోగ్రెసివ్ సెక్యులర్ ప్రోగ్రామ్స్ చేయాలంటే మనం ఏమనుకుంటామంటే అది మనకి ఎక్కడ జనాలతో ఎవరు రాడు, ఎవరు కాంట్రిబ్యూట్ చేయడు అనేటువంటి ఉద్దేశంలో మనం ఉన్న టైంలో ఇంత షార్ట్ నోటీస్లో లేదు, మనం కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేయొచ్చు, మనకు కూడా చాలా మంది ఇండివిజువల్స్ ఇలాంటి ప్లాట్ఫామ్ల కోసం చూస్తున్నారు, బట్ దీన్ని ఎవరో ఒకళ్ళు ఆర్గనైజ్ చేసేవాళ్ళు, కోఆర్డినేట్ చేసేవాళ్ళు లేరు అనేటువంటిది మనకి ఈ ప్రోగ్రామ్ అర్థమవుతుంది. సో ఎస్పెషల్గా మనం గద్దర్ కానివ్వండి, మనకు పెద్దలు సిఆర్ వీళ్ళు కానివ్వండి, వీళ్ళందరి ఆదర్శాలు యాక్చువల్లీ వెరీ మనకు అంటే మనంతా బేసికల్లీ ప్రోగ్రెసివ్ లెఫ్ట్ లేకపోతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మనం వాళ్ళంతా అందరం కూడా తెలియకుండానే మనం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో బతికాం. మనం తెలియకుండానే ఇప్పటికి కూడా మనకు సినిమా పాటలు వస్తే నాకు అచ్చునింగ్ అర్థం కాదు, కానీ ఏదో కొత్త పాట ఏదో ఫోక్ సాంగ్ వచ్చిందంటే మనకు తెలియకుండానే మన ఓట్స్ పెట్టేసుకొని ఆ ఫోక్ సాంగ్ మనం ఆ ట్యూన్లో పాడుకుంటూ ఉంటాము. ఆ విధంగా పెరిగా ఉన్నాం అంతా తెలియకుండానే. ఈవెందో మనకు లేబుల్ వేసుకోకపోయినా కానీ మనందరం కూడా
ఎక్కడైనా ఇండియాలో వచ్చిన ఇన్సిడెంట్ అయిందంటే, ఎక్కడో లించింగ్ అయిందంటే, ఎక్కడో మైనార్టీస్నో, ఎక్కడో దళితులను, ఎక్కడో ప్రోగ్రెసివ్ పీపుల్ మీద దాడులు జరిగాయంటే, లేకపోతే ఈ విధంగా లైఫ్ మీద దాడులు జరిగాయంటే, ఈవెన్ దో మనం ఇండియాలో పోయి ఏం చేయలేకపోయినా కానీ మన ఇక్కడ కూర్చొని చాలా చెల్లించేటువంటిది, చాలా బాధపడేటువంటిది. మనం అందరం కూడా మనకి ఆ రోజు ఏంటి ఇలా అవుతుంది, ఏం చేయలేకపోతున్నాము, ఏంటి మనము ఈ భారతదేశం ఎలా ఏమవుతుంది, దీంట్లో వచ్చి బయటికి రావాలంటే ఏం చేయాలి అంటే, హానెస్ట్గా ఫ్రెండ్స్ ఏంటంటే, మీరు ఇంకా సీరియస్గా చూసుకుంటే మీరు లాస్ట్కు వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టాలన్నా కానీ 10 నిమిషాలు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే మన అక్కడ ఒక మెసేజ్ పెడితే 100 మంది అటాక్ చేస్తున్నారు. మనం 100 మంది అంత పెయిడ్ ఆర్టిస్ట్ కావచ్చు, అంతా ట్రోల్ చేయడానికి కోసం వాళ్ళు పెట్టుకున్న గ్రూప్లు కావచ్చు, ఇవన్నీ అంటే అలాంటి చాలా దారుణమైనటువంటి, చాలా మనం అసలు ఏమవుతుంది భారతదేశం అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి టైంలో మనందరం కూడా తప్పకుండా చాలా యునైటెడ్గా కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం ఈవెంట్లో నెంబర్స్లో మిగతాతో పోసిన తక్కువగా ఉన్నాయా మన వాయిస్ చాలా స్ట్రాంగ్గా ఏర్పరచగలుగుతాం. మనం అందరం కూడా చాలా స్ట్రాంగ్గా డెడికేట్గా పనిచేసేటువంటి, మనం ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ కాదు, మన మనస్ఫూర్తిగా పనిచేసే వాళ్ళం కాబట్టి వీ కెన్ డూ బెటర్ జాబ్ బై వర్కింగ్ టుగెదర్. I hope this is really a good occasion for meeting all of you, and thank you very much for contributing and coming over here, and especially everybody from India and other cities and whoever come here, really appreciate it, and thank you very much. And we'll work together in the future events, and we'll keep in touch. Thank you very much. Appreciate it. ముఖ్యంగా ప్రజా ఉద్యమాల్లో, హక్కుల పోరాటాల్లో, విప్లవోద్యమంలో ఎంతో మంది యువకులు, విద్యార్థులు అమరులయ్యారు, భూమి తల్లి కోసం ప్రాణాలు ఇచ్చారు. వాళ్ళని గుర్తు చేసుకుంటూ మనం ఇప్పుడు అమరుల పాట చేసుకోవడం చాలా గొప్ప విషయం. లాల్ సలాం అనేటువంటి పాట చాలా మంది అమరవీరుల కోసం పాడినటువంటిది. కానీ నేను ప్రతి చరణంలో గద్దర్ పేరు పెట్టాను. ఈరోజు గద్దర్ సంస్మరణ చేస్తున్నాం కాబట్టి వాళ్ళకే రాసినటువంటిదే, కానీ ఈయన కోసం చెప్పేసి నేను చివరిలో ప్రతి చరణంలో కూడా గద్దర్ని పెట్టాను. ఎందుకంటే ఎవరన్నా ప్రశ్నిస్తే మళ్ళీ తెలిసినట్టు రికార్డ్ అవుతుంది కదా. కాబట్టి చాలా గొప్ప గేయం ఇది. ఇది అన్ని ఉద్యమాల్లో పాడేటువంటి చాలా గొప్ప గేయం. లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం. భూమి కొరకు భుక్తి కొరకు మన దేశ విముక్తి కొరకు సాగే ప్రతి పోరులోన సాహసులై సాగుతాం, సాగే ప్రతి పోరులోన సాహసులై సాగుతాం. విద్యార్థి వీరులార వీరులార శూరులార, విద్యార్థి వీరులార వీరులార శూరులార, కోట్లాది శ్రమజీవులు అందుకోండి లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. చదువంటే ఉద్యమమని ఉద్యమమే జీవితమని, చదువంటే ఉద్యమమని ఉద్యమమే జీవితమని, ఉన్నత విద్యను వదిలి ఉన్నత శిఖరాలకెగిరి, దోపిడిపై దండెత్తి విప్లవాల బాట నడచి, దోపిడిపై దండెత్తి విప్లవాల బాట నడచి, విద్యార్థి చరిత్రలోన ప్రజా వెలుగు ఎర్ర జ్యోతి, విద్యార్థి చరిత్రలోన ప్రజా వెలుగు ఎర్ర జ్యోతి. అమరవీర గద్దరన్న అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం. భూమి సమందు నిజం తెలుసుకున్నవాడ, భూమి సమందు నిజం తెలుసుకున్న
కొరకు పోరులోన ఉరకబెట్టి విలువ విన్న వేలాది యువకులలో నవరత్నం ఉరికించిన వేలాది యువకులలో నవరక్తం ఉరికించిన ఎర్ర పూల వనం కొరకు నెత్తులే చిందించిన ఎర్ర పూల వనం కొరకు నెత్తురులే చిందించిన ప్రజాకవి గద్దరన్న అందుకో లాల్ సలాం ప్రజాకవి గద్దరన్న అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం నీ రక్తం నీ త్యాగం కాదు కాదులే రక్తం నీ రక్తం నీ జ్ఞానం కాకులాదులే రక్తం నీ మార్గం జన మార్గం యువకులకి ఆదర్శం నీ మార్గం జన మార్గం యువకులకి ఆదర్శం భూస్వామ్య వర్గాలకు నీ చూపే పిడివారు భూస్వామ్య వర్గాలకు నీ చూపే పిడిబాటు వాగ్గేయ గద్దరన్న అందుకో లాల్ సలాం వాగేయ గద్దరన్న అందుకో లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం లాల్ సలాం సలాం నైజాము సర్కరోడా బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల కోసం కొడుకో నైజాము సర్కరోడ నైజాము సర్కరోడ బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల కోసం కొడుకో నైజాము సర్కరోడ రాజీల మించినవరో నైజాము సర్కరోడ పోలీసు వెళ్ళి రెండు బలవంతులాలు తోడి పోలీసు వెళ్ళి రెండు బలవంతులాలు తోడి బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండి సౌకర్యతో నైజాము సర్కరోడ నా జీవించినవరో నైజాము సర్కరోడ జాగీరుదారులంతా 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 మీ అన్నాదేవి కొడుకు నైజాము సర్కరోడ కొడుకు నైజాము సర్కరోడ బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల కోసం కొడుకు నైజాము సర్కరోడ నా జీల మించినవురో నైజాము సర్కరోడ పిల్లలమంత కలిసి పిల్లలమంత కలిసి వడి వడిగా కొట్టినేమో వడి వడిగా కొట్టినేమో కళ్ళ తల్లిలోను కళ్ళ తల్లిలేను నైజాము సర్కరోడ మారిపోయారు నైజాము సర్కరోడ బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్ల కోసం కొడుకు నైజాము సర్కరోడ నా జీవించినవరో నైజాము సర్కరోడ నడమడల్లకొండ నడమడల్లకొండ దరిపడగోలుకొండ దరిపడగోలుకొండ గోల్కొండ కింద కింద గోల్కొండ కింద కింద నీ కోరి వ్రతం కొరకు నైజాము సర్కరోడ నీ కోరి వ్రతం కొరకు నైజాము సర్కరోడ నీ కోరి వ్రతం కొరకు నైజాము సర్కరోడ. Akil is his name, unless I mispronounced it once before when he spoke at rally.
organized by the Palestinian Youth Movement and the Dallas Palestine Council. He said I had a good memory to remember that, but the truth is he spoke as well then as he did today, and you remember a thing like that. In any case, any friend of Palestine is a friend of mine. My friend Saji Gopal asked me to speak today about Gaddar from a U.S. perspective. That's a challenging task because until Saji mentioned Gaddar, I wasn't familiar with him. More than that, due to the language barrier, even finding out about him is somewhat difficult. Someone mentioned, for example, that the difficulties of translating poems. I've heard it said that a translated poem may be a good poem or a bad poem, but it will not be the same poem. But, for example, his famous song, Apura Rikshada, though it can be found to download, the lyrics are not online, in spite of it having appeared in a very famous prize-winning movie. The lyrics of the other songs from the movie are online, but somehow not the one Gaddar wrote. In fact, though numerous Indian publications, and not only on the left, have expressed their mourning at his passing, translations of his work into English appear from only a handful of sources. It seems that while the Indian press cannot dispute his influence, they also have no interest in spreading it. So he asked me who, in terms of American folk singers, Gaddar could be compared to, and he suggested perhaps Bob Dylan. But I would have to say no to that. Bob Dylan is no doubt a tremendous musician, but he is nothing more than a musician. It is very hard for me to compare the two on a musical plane, but Gaddar was first and foremost an activist, an organizer, and a revolutionary who participated deeply in the people's movement and paid a very high price for it, being raided, driven underground, and eventually shot. Nevertheless, he was a part of the people's movement nearly his entire adult life. The only American musician I can really compare him to, given his stature as a musician and the depth of his involvement, would be Paul Robeson. Robeson was an African-American lawyer, American football player, target of repression, labor organizer, and musician. In each of these fields, he was a standout. He had won medals for diction and had at one time been called the greatest college football player ever. However, because of his uncompromising stand for justice and refusal to engage in anti-communism, he passed away in relative obscurity and near poverty. The U.S. has produced several other activist folk singers, some of them amazingly talented, but the relative weakness of the people's movement in this country has limited their scope. I would like to mention the name Phil Ochs, O-C-H-S, as well as Faith Petrick, P-E-T-R-I-C, if you want to look either of them up. Gaddar was a part of the people's movement, and the people's movement truly is universal. There have been several occasions when I have met someone from another country, from another culture, someone with whom I did not share a language, and felt a nearly instant connection because we shared values and goals and had put our sweat and worse into the same effort, even if we were on opposite sides of the earth. Today, the world is in a sorry and a sad state. We're facing terrible risks from climate change. The world is constantly at war, and in many countries, certainly including both India and the US, but also much of Europe, there is a strong drift towards fascism. Gaddar, however, joined the people's movement in, I believe, the late 1960s. This was a time of great optimism, when it appeared we might, through struggle, avoid the dystopia we now live in. Through the 50 years of Gaddar's political activity, the people's movement in India, as in the United States, saw many twists and turns. While there were some victories, there were many more defeats. And defeat, in many cases here, and far more in India, could easily mean prison, torture, or death. Relatively few people kept up with time, especially if they faced the repression that Gaddar himself directly faced. Those people are certainly to be admired and emulated. Gaddar's parents were Ambedkarites, I hope I'm saying that right, and he began his political life as an Ambedkarite. During much of his political career, he was a Maoist, but in the last part of his life, he was much more, again, an Ambedkarite, seeing human rights and the full implementation of the Indian Constitution as the way forward for the oppressed people for whom he had always spoken. This was the political trajectory of many Indians of the people's movement, and while we do not have castes in the U.S., and therefore do not have Ambedkarites, many Americans of the people's movement followed a very similar trajectory. In the 1970s, when the people's movement was at its height, many of the most prominent people in it had a powerful certainty of vision, based on their interpretations of the teachings of the great Chinese revolutionary Mao Zedong.
though these interpretations often conflicted from one individual to another. But as the people's movement experienced setbacks, they came to doubt these truths and in many cases to move away from that worldview entirely. While most of them kept their passion for social justice, they lowered their horizon and reduced their dreams to reforms of the current system. This collapse occurred much more rapidly in the US than it did in some other countries, in part because the people's movement here was always weaker. By the 1990s, over here, we had begun a very slow process of rebuilding. It is necessary, absolutely necessary, to carry on the spirit of that older generation of Gaddar. But it is equally necessary to benefit from their experience. To, as a philosopher once said, see farther because we stand on the shoulders of giants. Those who, in the end, turned away from the revolutionary road were right in one way. They were right to reject certainty, right to reject dogma, right to insist on soberly appraising the world around them and the results of their efforts. It must be said that if state repression was a large factor in the defeat of the people's movement in the 1970s, 1980s, and 1990s, our own infighting and sectarianism was also a major factor. Unity was mentioned earlier in this meeting, and unity was a thing much lacking at that time. And that infighting was based on these false certainties, these dogmas. Let us imitate those who rethought things in that much. But let us continue to look towards a higher horizon. Although the constitutional system in India, as in the United States, must be defended against fascist attacks, we must also remember that the liberal system, the Republican system under which we live, has never delivered for working people, has always been effectively a pseudo-democracy or a democracy for the wealthy, and that it inevitably does decay into fascism. Let us give up our dogmas, but let us never give up our dreams of a world without hypocritical pseudo-democracies. And in this way, in carrying on Gaddar's struggle and learning from the experiences of that generation, we can do the most to honor Gaddar. I mentioned before that the U.S. has produced a number of people's musicians, though none since Paul Robeson rose to the level of prominence of a Gaddar. I would like to introduce you now to a dear friend of mine, a people's musician, Joe Hargis. If you have been involved in the movement for reproductive rights in Dallas or the struggle against war or several other movements, it is possible you have met Joe. Their activism has been very broad, and I mentioned the Dallas Palestine Coalition. They were a founder of that. You may have noticed them as an organizer and an activist, but Joe is also a musician, and they have come here to provide a tribute for Gaddar, what I think is a very fitting tribute, a great American folk song, a great American folk song for a great Indian folk singer.